అన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కదా. సో మన ఓవరాల్ గా మన తెలంగాణలోనే చూసుకున్నట్లయితే 17 సీట్లలో ఏవి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? సీట్లు ఎక్కువ ఎవరికి వస్తున్నాయి అని అడుగుతున్నారా? సీట్లు వచ్చేసి 17 సీట్లలో నుంచి 5 టీఆర్ఎస్కి వేసుకున్నా, 5 బీజేపీకి వేసుకున్నా, మిగతా సీట్లు కాంగ్రెస్కే వస్తాయని అనుకుంటున్నా. ఎక్కువ మట్టుకు అయితే మన తెలంగాణలో అయితే కాంగ్రెస్కే వస్తాయి అనుకుంటున్నారు. మరి సెంటర్ పరంగా చూసుకుంటే సెంటర్ మోడీ. సో ఓవరాల్ చూసుకుంటే సెంట్రల్ పరంగా పక్క బీజేపీ వస్తాయి 100% మోడీ. సో అంటే దీనికే కాంగ్రెస్కే ఎక్కువ ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ సీఎం సీట్లో కాంగ్రెస్ ఉన్నారు కదా, అందుకనే అనుకుంటున్నాను ఎక్కువ కాంగ్రెస్ వస్తాయి అనుకుంటున్నాను. సో మరి బీజేపీ ఎందుకు తక్కువ వస్తాయి అనుకుంటున్నారు? అండ్ టీఆర్ఎస్ కూడా చాలా తక్కువ ఎందుకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువనే వస్తుంది బీజేపీకి సీట్. అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ వస్తుంది. అప్పుడు 2-3 సీట్లు ఏమో ఉండే, ఇప్పుడేమో 5 సీట్లు అట్లా వస్తాయి బీజేపీకి అనుకుంటున్నాను. ఓకే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మన తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయని మీరు అంటారు? అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్దే కదా, సీఎం పదవి కాంగ్రెస్దే ఉంది కాబట్టి అట్లా అనుకుంటున్నాను. ఓకే. 17 సీట్లలో మాక్సిమం అయితే 10 నుంచి 11 సీట్లు అయితే కాంగ్రెస్కే మీరు కాంగ్రెస్కే అనుకుంటున్నా. ఓకే. హాయ్ తమ్ముడు. హాయ్. మీ పేరు? శ్రీధర్. ఓకే, ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ చదువుకుంటున్నావు. ఓకే, మొన్న ఓటు వేసావా? వేసాను. మరి 17 ఉన్నాయి కదా మన పార్లమెంట్ సీట్లు, ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? బీజేపీకి వస్తాయి. ఎందుకు? ఎందుకంటే సెంట్రల్ నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి. అందుకే మధ్య వేలే నియోజకవర్గం. మిగతా ఎందుకు వద్దు అనుకుంటున్నావు? మిగతాయి అంటే వస్తాయి కానీ బీజేపీ జర స్ట్రాంగ్ ఉంది కాబట్టి బీజేపీ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నావు. అంటే ఇంకా బీజేపీ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నావు? మంచిగానే డెవలప్మెంట్ కావాలి. నరేంద్ర మోడీ ఉన్న రోజులు మన హిందువులందరికీ కొంచెం ఒక స్ట్రెంత్ అనేది ఉంటుంది, అందరూ మంచిగా ఉండొచ్చు. ఓకే, మోడీ గారు ఒక స్ట్రెంత్ అన్నమాట, అంతేనా? దేశానికి ఒక రక్ష. ఓకే, బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ. హాయ్ అండి. హాయ్. సో ఎక్కడి నుంచి? నకరేకల్ నుంచి. సో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి కదా, మొత్తం 17 సీట్లు ఉన్నాయి కదా. మరి 17 సీట్లలో ఎక్కువ దేనికి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మేమైతే కాంగ్రెస్ కన్నా ఎక్స్పెక్ట్ అనుకుంటున్నాం. కాంగ్రెస్కి ఎక్కువ మేబీ అంటే ఎన్ని సీట్లు రావచ్చు చెప్పండి. 17 సీట్లలో మాక్సిమం ఎన్ని సీట్లు రావచ్చు? 10 అయితే రావచ్చు. సో మిగతాయి ఇంకా అటు బీజేపీ. సో ఎందుకు ఎక్కువ కాంగ్రెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకు రాదనుకుంటున్నారు? బీజేపీ అంటే కొంచెం ఇంకా నకరేకల్ ఇట్లా లోకల్లో ఎక్కువ తెలవలేదన్నమాట జనాలకి. ఓకే. అంటే మన తెలంగాణలో ఎక్కువ లేకపోయినా సెంట్రల్లో ఎక్కువ ఉంది బీజేపీ. సెంట్రల్లో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే. సో చాలా చేంజ్ అయింది అంటారు? చాలా చేంజ్ అయింది. మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ కూడా ఉన్నాయి కదా, అది ఎందుకు రాదనుకుంటున్నారు? టీఆర్ఎస్ అంతే చెప్పారు కదా, నిరుద్యోగులు చాలా సఫర్ అయ్యారు కాబట్టి కొంచెం అది ఎఫెక్ట్ పడింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే మనం సెంట్రల్లో మరి అంటే ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా సెంట్రల్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ దేనికి వస్తాయి అనుకుంటున్నాం? బీజేపీ. కంపల్సరీ బీజేపీ సెంట్రల్లో. ఓన్లీ మన తెలంగాణలో చూసుకుంటే కనుక ఎక్కువ కాంగ్రెస్ వస్తాయి. అవునవును అనుకుంటున్నాం. ఓకే. హాయ్ అమ్మా, నీ పేరు? లక్ష్మి. ఓకే, తెలంగాణ. మరి మొన్న ఓటు వేసినావా? వేసిన. ఏది వస్తుంది అనుకుంటున్నావు? అంటే 17 సీట్లు ఉన్నాయి కదా, 17 సీట్లు వస్తే మోడీ వస్తాడు, నెక్స్ట్ రేవంత్ రెడ్డి వస్తాడు. వీళ్ళిద్దరిట్లో ఎవరైనా వస్తారు? అంతే, ఎవ్వరు రారు. ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా? ఇక కేసీఆర్ అంటే అంత ముంచి మొత్తం లాస్ అయిపోయిందని ఆయన అందరు తిడతారు, ఆయన మాత్రం రాడు. ఇప్పుడు మాత్రం వచ్చేది మాత్రం రేవంత్ రెడ్డి. మోడీ అంటే ఇక అందరికి సాయం చేస్తున్నాను, మోడీ అయితే వస్తాడు. వీళ్ళిద్దరు తప్పించి ఎవ్వరు రారు. ఇంకా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి ఉంటానని చెప్తారు ఇవాళ పొద్దున వార్తలలో. ఇద్దరు వాళ్ళ అయ్య కొడుకులు హరీష్ రావే మిగులుతాడు, ఎవరు ఉండరట వాళ్ళ దగ్గర. అంతే. అంటే బీజేపీ అన్న కాంగ్రెస్ అన్న వస్తుంది అంతే, వీళ్ళిద్దరు తప్పించి ఎవ్వరు రారు.